గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి 6th. మనం ఈ రోజు వచ్చేసి సరిగమ కంపెనీ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ లాస్ట్ 2 days లో చూసుకుంటే కదా ఫ్రైడే అండ్ ఈ రోజు 3వ తేదీ 6వ తేదీ సరిగమ అనేది బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో వన్ మోర్ నా పోర్ట్ఫోలియో చూసుకుంటే ఈ రోజు ప్రతి ఒక్కరి మార్కెట్ వచ్చేసి నెగిటివ్ లో ట్రేడ్ కావడం జరిగింది. ఈ రోజు వన్ డే మాత్రమే 90,000 అనేది లాస్ ఉంది. టోటల్ ఓవరాల్ వచ్చేసి 1,09,000 అనేది లాస్ కావడం జరిగింది. ఇంత మార్కెట్ డౌన్ ట్రెండ్ లో జరుగుతుంటే కూడా ఈ సరిగమ స్టాక్ అనేది చూసుకుంటే కన్నా ఒకనొక సందర్భంలో 6% వెళ్ళి మళ్ళా 3.87% అనేది క్లోజ్ కావడం జరిగింది. ఒకసారి ఈ సరిగమ యొక్క చార్ట్ గానీ మన గ్రాఫ్ అనేది ఒకసారి చూసుకుంటాము. ఇక్కడ చూసుకుంటే మనము డే క్యాండిల్ పెడితే కన్నా ఇక్కడ వచ్చేసి సపోర్టింగ్ లెవెల్స్ అనేది 477 ఉంది. ఆ నుంచి వచ్చేసి కంటిన్యూగా ఫుల్ బ్యాక్ తీసుకుంది. ఫుల్ బ్యాక్ తీసుకొని ప్రజెంట్ వచ్చేసి 560 సేమ్ ఈ సపోర్ట్ లెవెల్ కి క్రాస్ అయ్యి ఇది డే హై అనేది దీనికి టచ్ అయింది. బట్ ఇది ఎక్కడ మనం ఎగ్జిట్ కావాలా, మళ్ళీ ఎగ్జిట్ కావాలా, మళ్ళీ ఎక్కడ ఎంట్రీ కావాలా అనేది ఒకసారి మనం క్రాస్ వెరిఫై చేసుకుంటే ఈ సరిగమ అనే కంపెనీలో వచ్చేసి రీసెంట్ గా బ్లాక్ లిస్ట్ జరగడం జరిగింది. జనవరి 3వ తేదీ వచ్చేసి గ్రావిషన్ రీసెర్చ్ క్యాపిటల్ అనే వాళ్ళు వచ్చేసి 533 కార్డ్ వచ్చేసి 14,58,000 షేర్స్ అనేది బై చేయడం జరిగింది. సేమ్ అదే కంపెనీ అక్టోబర్ 1వ తేదీ పర్చేస్ చేయడం జరిగింది. సేమ్ ఇదే ప్రైస్ 652. సేమ్ అదే కంపెనీ సెప్టెంబర్ 30 అంటే లాస్ట్ 2 months నుంచి ఓన్లీ ఈ కంపెనీ మాత్రమే రిపీటెడ్ గా ఈ స్టాక్స్ లో కొనడం అమ్మడం పంపు డంపు మాదిరి చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసుకుంటే కన్నా సెప్టెంబర్ నుంచి 590, 617, 652, 533 ఈ టోటల్ వీళ్ళు బై చేసిన ప్రైస్ కి యావరేజ్ చూసుకుంటే కన్నా నియర్ బై 602 రూపీస్ వరకు యావరేజ్ అమౌంట్ వస్తుంది. అంటే అప్ టు 602 వచ్చేంత వరకు వీళ్ళు ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు 652 అండ్ 617 కాడ బై చేస్తారు కదా, అక్కడ నుంచి కంటిన్యూగా పడుతూ వచ్చింది కాబట్టి తిరిగి రీ ఎంట్రీ కావడం యావరేజ్ చేసుకోవడానికి 533 దగ్గర వచ్చేసి మళ్ళీ వీళ్ళు యావరేజ్ చేయడం జరిగింది. సో దీన్ని నియర్ బై అప్పుడు యావరేజ్ అమౌంట్ వచ్చేసి 602 అవుతుంది. 602 వచ్చినాక వీళ్ళు తిరిగి ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు కాబట్టి ఎవరైనా కానీ 602 రీచ్ అయ్యేదానికంటే ముందనే 600 కాడ ఎగ్జిట్ అయ్యి తిరిగి వాళ్ళు సెల్ చేసేటప్పుడు డౌన్ ఫాల్ వచ్చినప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఎగ్జిట్ కావడం బెటర్. ఇక్కడ మీరు చూసుకుంటే కదా నవంబర్ 22 అక్కడ నుంచి మళ్ళీ తిరిగి డిసెంబర్ 3కి రీచ్ అయిందనమాట. అదే ప్రైస్ చూసుకుంటే కదా నవంబర్ 22 కాడ వాళ్ళు ఎవరెవరు కొన్నారు, తర్వాత ఎవరెవరు ఎగ్జిట్ అయినారు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్లాక్ డీల్స్, బల్క్ డీల్స్ లో. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 602 వచ్చినప్పుడు ఎగ్జిట్ అయితే కన్నా మినిమం ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. అంతవరకు వచ్చేసి ఎవరే కానీ ఎగ్జిట్ కావద్దు. 602 తర్వాత క్రాస్ అయినాక తిరిగి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కన్నా అప్పుడు 620 కానీ 610 కానీ వెయిట్ చేసి ఎగ్జిట్ అయ్యింది. లేదంటే 600 కానీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కంబ్యాక్ వచ్చినప్పుడు తిరిగి ప్రైస్ కాడ 450 అలా వచ్చినప్పుడు రీ ఎంట్రీ కావడము, మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఎగ్జిట్ కావడం అనేది బెటర్. ఇది వచ్చేసి సరిగమ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది వచ్చేసి ఫిలిం మేకింగ్ అండ్ మ్యూజిక్ రిలేటెడ్ కంపెనీస్ అనమాట. టిప్స్ ఇండస్ట్రీస్ అండ్ సరిగమ ఈ రెండు మాత్రమే ఈ ఫిలిం రిలేటెడ్ ఇండస్ట్రీస్ లో ఈ రెండు ఉండేది. ఈ రెండు స్టాక్స్ తప్ప మిగతా స్టాక్స్ అనేది లిస్టెడ్ కంపెనీస్ లో లేవు. సో కంటిన్యూస్ లా కొంత బ్లాక్ డీల్స్, బల్క్ డీల్స్ కొన్ని లాక్స్ లలో దీని షేర్స్ బై సెల్ చేయడం జరుగుతుంది కాబట్టి మేబీ ఇది అప్ టు 600 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఆల్రెడీ ఈ రోజే మనం చూసుకుంటే కన్నా 593 వరకు రీచ్ అయింది అనమాట. రీచ్ అయినాక ఆల్రెడీ కంటిన్యూ 2 days నుంచి 20% రిటర్న్ ఇచ్చింది కాబట్టి మేబీ చాలా మంది ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు ప్రాఫిట్ మేకింగ్. అందువల్ల మళ్ళీ డౌన్ ఫాల్ అయింది. రేపే మన్నాడు 2 days వెయిట్ చేసి ఇది 600 కి క్రాస్ అయితే గాన 600 తర్వాత మనం ప్రాఫిట్ బుకింగ్ తీసుకుని ఎగ్జిట్ కావడం మంచిది.